మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఖమ్మంలో మంత్రుల సుడిగాలి పర్యటన కొనసాగుతోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దాంతో కూడా కలుపుకొని దాదాపు 24,000 కోట్లకి ఇది రీడిజైన్. అంటే మీ అందరూ ఆలోచన చేయండి, కేవలం 3,505 కోట్లతో అప్పటికే 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం 1,505 కోట్లతో అయిపోయే ఈ ప్రాజెక్ట్ ని 24,000 కోట్ల రూపాయలకు రీడిజైన్ చేసి పెంచి దాదాపు ఒక 7.5 నుంచి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని కొత్త ఉంటే సరే. ఆనాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, నేను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా శాసనసభలో బయట ఈ గోదావరి నది పైన జరుగుతున్నటువంటి దోపిడీ చాలా స్పష్టంగా సభలో బయట కూడా వివరాలతో సహా వివరించి ఇది సరైనది కాదు, 2 వాటిని కంప్లీట్ చేసిన తర్వాత ఇంకేమైనా రివ్యూ చేసుకోవచ్చు స్పష్టంగా చెప్పినప్పుడు కూడా పెడచేవని పెట్టి అట్లా ముందుకు పోయాను. సరే 10 ఏళ్లు అక్కడున్న రుద్రం కోటని ఇందిరాసాగర్ అబాండన్ చేసి అంటే పూర్తిగా వదిలేసి ఈ ఒక్కదానిపైన దృష్టి సారించి రేపు తీసుకుంటూ చివరికి అక్కడ వరకు రుద్రం కోట నుంచి వచ్చేటువంటి పరిసర ప్రాంతాలకు అందించాల్సిన నీళ్లను కూడా కొన్ని 100 కిలోమీటర్లు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి పంపించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సరే ఈ దాష్టికాలన్నింటినీ గమనించినటువంటి ప్రజానికం వాస్తవాలను గమనం తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొని రావటం, వచ్చిన దగ్గర వెంటనే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి ఎవరో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నేను, రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు సుదీర్ఘంగా దీనిపైన రివ్యూ చేసి సరే ఇప్పటికే ఈ ప్రాజెక్టు రీడిజైన్ చేశారు, చాలా వరకు పనులు ముందుకు తీసుకొని పోయారు. దీన్ని అనేక తప్పులు జరిగినప్పటికి కూడా దీన్ని జాగ్రత్తగా కొనసాగిస్తూ ముందుకు తీసుకొని పోయి ఇప్పటికీ చాలా డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి ఆపటం కూడా కరెక్ట్ కాదు, ముందుకు తీసుకొని పోయి దీన్ని కొనసాగించి కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు వారు నిర్ణయం తీసుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాం. ఆ తీసుకొని పోయే క్రమంలోనే ఎంత ఖర్చు పెట్టినా ఎక్కడ మధ్యలో సరే డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ లేకపోవటం, రిజర్వాయర్ కెపాసిటీ కూడా నీళ్లు నింపుకొని కెపాసిటీ పెంచుకోవడానికి అవకాశం లేకపోవటం, వాటన్నింటిని కూడా సరిదిద్ది మళ్ళీ మధ్యలో దీన్ని జాగ్రత్తగా ఎన్ఎస్పీ కెనాల్లో లింక్ చేసేటట్టుగా రాజీవ్ కెనాల్ యాడ్ చేయటం, వైరా రిజర్వాయర్ నింపే కార్యక్రమం చేసుకోవటం, అట్లాగే పాలేరు రిజర్వాయర్ కూడా లింక్ కెనాల్ ద్వారా టన్నెల్ ద్వారా అక్కడ నుంచి తీసుకుపోయే కార్యక్రమం చేయటం, సత్తపల్లి వరకు నీళ్లు తీసిపోయే కార్యక్రమాన్ని త్వరితగతిన రివ్యూ చేస్తూ నిధులు ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేసి జిల్లాకు నీళ్లు అందించాలనేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రులు రివ్యూ చేసుకుంటూ నిత్యం ప్రాజెక్టు చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చాం. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి మేము కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్ట్ ని మిగిలి ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసి సాధ్యమైనంత వరకు గోదావరి జలాల్ని వినియోగంలో తీసుకొని వచ్చి అనాదిగా ఎదురు చూస్తున్నటువంటి పంట పొలాలకు సంబంధించిన రైతుల ఆశలు నెరవేర్చడం కోసం మా ప్రయత్నం అంతా స్పీడ్ గా చేయాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ మిగతా అంశాలన్నీ దాన్ని ఆ క్యాలెండర్ పెట్టుకొని మంత్లీ వైజ్ రివ్యూ చేస్తా ఉన్నారు. అండ్ మీ అందరికి కూడా జిల్లా ప్రజలందరికీ కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ద్వారా
ఏ ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా జరిగిన పనిని కంటిన్యూ చేస్తూ తొందరగా దీన్ని ప్రయారిటైజ్ చేసుకొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ we try to complete this project. This is what we want to tell the people. ఇది రాష్ట్ర ప్రజలకి జిల్లా ప్రజలకు కూడా, ఎందుకంటే గోదావరి నదిలో చివరిలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి ఎంత ఎక్కువ మొత్తంలో ఈ జిల్లా నుంచి డ్రా చేస్తే అంత మంచిదనేటువంటి ఆలోచనతో ముందుకు పోతాం. నమస్కారం, ధన్యవాదాలు. నేను గౌరవ మంత్రి మరియు రెవెన్యూ శాఖ మార్చులు దీనిపైన ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ దీన్ని త్వరితగతిన కంప్లీట్ చేయాలని ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా మీడియా ఉద్దేశించి మాట్లాడవలసిందిగా నేను చేస్తా ఉన్నాను.